తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్ కి శుభాకాంక్షలు తెలియజేసిన నగరి నియోజకవర్గం పుత్తూరు మండలం 2వ క్లస్టర్ ఇన్ఛార్జి ఎంఎస్ అరవ కవిత ఈమె పుత్తూరు మండలం తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా, వేపగుంట మాజీ ఎంపీటీసీగా, జన్మభూమి కమిటీ సభ్యురాలుగా సేవలందించారు. సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. నగరి నియోజకవర్గాన్ని శాసనసభ్యులు గాలి భానుప్రకాష్ చాలా అభివృద్ధి చేస్తున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా సమస్యలపై పరిష్కారం చూపిస్తున్నారని తెలిపారు. అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి పుత్తూరు 2వ క్లస్టర్ ఇన్ఛార్జ్ అరవ కవిత తెలియజేస్తూ ప్రసంగించారు. నా పేరు ఎంఎస్ కవిత, నాది వేపగుంట. నేను టీడీపీలో లీడర్గా ఉన్నాను. నేను ఉండేటప్పుడు పార్టీలో చాలా కష్టపడినాము. మా పార్టీ గురించి కష్టపడితే చంద్రబాబు నాయుడు గారికి నేను వందనాలు చెప్తున్నాను. మా పార్టీలో ఎంతో ఇది చేసినారు. ఇప్పుడు వచ్చి గెలిచినాక పింఛన్ ఇస్తానని, అంతకుముందు అయితే 3,000 ఇస్తూ ఉన్నారు. ఇప్పుడైతే 4,000 ఇస్తున్నారు. అప్పుడైతే ఒక నెల తీసుకుంటేనే అప్పుడే లేదంటే వచ్చే నెల లేదని చెప్పేస్తారు. ఇప్పుడైతే మా చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇప్పుడైతే ఈ నెల తీసుకోకపోయినా కూడా మళ్ళీ వచ్చే నెల తీసుకోవచ్చు. ఈ నెల 2వ నెల అయిపోయినప్పుడు 3వ నెల కూడా తీసుకోవచ్చు అని చెప్పినారు. అయినా మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా మీ పింఛన్ మీకే వస్తుంది. అది మళ్ళీ బస్సు ఇచ్చినారు, ఫ్రీ బస్సు. మీరు ఎక్కడికి పోవాలనుకుంటే కూడా బస్సులు పోవచ్చు ఫ్రీగానే. అది మా చంద్రబాబు నాయుడు ఇచ్చిందే. ఆయన చెప్పిన మాటలన్నీ నెరవేరింది. అదేవిధంగా సుఖీ భవ అది కూడా నెరవేరింది. మళ్ళీ వచ్చి దీపం కింద గ్యాస్ ఇస్తానని చెప్పినారు, ఆ గ్యాస్ కూడా ఇచ్చినారు. మళ్ళీ అమ్మ తల్లికి వందనం చెప్పినారు. అప్పుడైతే ఆ ప్రభుత్వం అయితే 2కి ఇస్తానని చెప్పినారు, కానీ ఒక పిల్లకాయలకే ఇచ్చినారు. ఒక మాట కూడా నిలబెట్టుకోలేదు వాళ్ళు. కానీ మా చంద్రబాబు నాయుడు వచ్చినాక ఎంతమంది పిల్లకాయలు ఉన్నారో అంతమందికి ఇస్తున్నామని చెప్పినారు, ఇచ్చేసినారు కూడా. ఇంకా చేస్తూనే ఉన్నారు. మా పార్టీ ఇంకా చేయాలి అనుకుంటే ముందుకు రావాలని మేము కోరుతున్నాము. కానీ మా పార్టీ వస్తే ఇంకా బాగా చేస్తామని కూడా మాకు నమ్మకంగా ఉంది. కానీ చెప్పిందే చేసినాము. అది మా పార్టీకి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మా చంద్రబాబు నాయుడు కానీ, మా లోకేష్ అన్న కానీ, మా ఎమ్మెల్యే పార్టీ బాణ అన్నకు కానీ, మా పార్టీ వాళ్ళకి అందరికీ తరఫున నేను వాళ్ళకి కృతజ్ఞత